ఎస్తేరు గ్రంథ ధ్యానంలో పార్ట్ 2 రెండవ భాగంలోకి మనం వచ్చాం. నిన్నటి దినమందు ఎస్తేరు గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మీకు చాలా విషయాలు నేను చెప్పాను. ఈరోజు మనం డైరెక్ట్గా పాఠంలోకి వెళ్ళబోతున్నాం. అయితే నిన్నటి దినమందు మనం 1వ అధ్యాయం ధ్యానం చేసుకున్నామండి. కొద్దిగా ఆ మాటలు కొన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఈరోజు ధ్యానంలోకి మనం వెళదాం. 1వ అధ్యాయంలోని 3 విభజించుకున్నాం. 1 నుంచి 9 వచనాలు రాజుగారి యొక్క మహావిందు అని, మహావిందు చేశాడు అంటే 6 నెలలు విందు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. 6 నెలలు విందు అంటే ఎంత ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఎంత డబ్బుంటే 6 నెలలు విందు చేయాలి. 127 సంస్థానాధిపతులందరిని ఆహ్వానించి సైన్యాధిపతులు, ఘనులు, గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి 180 దినాలు తన ఘనత, తన యొక్క అధికారం, సంపద, తనకున్న అన్నిని కూడా. అందుకనే మనము దానికి 1-8 వచనాలు కూడా ఇంకొక పేరు పెట్టుకోవచ్చు. అంటే ఏ వెల్దీ కింగ్, హెల్దీ కాదండి, వెల్త్, సంపద, ఇంత సంపద కలిగిన కింగ్, రాజు, చక్రవర్తి. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఆనాడులో భూమి మీద ఉన్న వాళ్ళల్లో గొప్ప రాజు ఎవరు, గొప్ప చక్రవర్తి ఎవరు అంటే ఈ అహష్వేరోషు. కాబట్టి ఇంత గొప్ప రాజు తన వైభవాన్ని, తన ఘనతని చాటుకుంటున్నాడు. 180 దినాలు విందు చేశాడు. ఆ తర్వాత 10-12 వచనాల్లో 1వ అధ్యాయము 10-12 వచనాల్లో రాజుగారు యొక్క పిలుపు, రాణిగారి యొక్క తిరస్కారం అనే మాట. మరి ఇంత గొప్ప ఘనతను చూపించుకున్న రాజు తన భార్య యొక్క సౌందర్యాన్ని కూడా చూపించాలని, ఆమె ఎంత సౌందర్యవతో, ఆమె ఎంత బ్యూటిఫుల్ క్వీనో చూపించుకోవాలని కూడా ఈ రాజుగారు అనుకున్నాడు. సో ఏ లవ్లీ క్వీన్ అని రాసుకోండి. 1:9-12లో ఏ లవ్లీ క్వీన్. 1-8 వచనాలేమో ఏ వెల్దీ కింగ్. 1-9-12 వచనాల్లో ఏ లవ్లీ క్వీన్. ఎంత సుందరమైన రాణి అంటే అసలు 127 సంస్థానాలలో అంత అందగత్త లేదన్నట్టుగా సౌందర్యవతి, రాజకిరీటం ధరించుకొని రావాలని కోరాడు. రాజుగారు బాగా మందు తాగున్నాడు. రాజబాబు మందుబాబు అన్నమాట, మందుబాబు. ఈ రాజబాబు మందుబాబు అయిపోయాడు కదా. ఈ రాజబాబు పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా మందుబాబులే ఉన్నారు. 127 సంస్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మందుబాబులే. అయితే ఇలా మందు తాగినప్పుడు త్రాగుబోతుల మధ్యలోకి ఎలా ఆ స్త్రీ వస్తుంది? అందరూ తాగి ఉండగా ఈ త్రాగుబోతుల మధ్యకు రాణిగారిని రమ్మంటాం, అది ఎంతవరకు భావ్యం? కాబట్టి మందు ఎక్కువైనప్పుడు చాలా కష్టం. ఎప్పుడైతే రాణి రాను అన్నది, నేను మీకు చెప్పాను కదండి, రీజనింగ్ అంటది. రీజనింగ్ ఏంటంటే కొంచెం మాట్లాడడంలో ఆ విషయాన్ని చక్కగా చెప్పాలి. రాకూడదండి అంటే బాగుండేది. నేను రాకూడదు, మీరందరూ కూడా పురుషులు ఉండగా మీ మధ్యలోకి నేను రాకూడదు కదా, ఈ విషయాన్ని రాజుగారికి చెప్పండి అని అంటే బాగుండదు. కానీ ఆమె ఒప్పుకోలేదు, నేను రానిపోండి అన్నది అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని మనం విన్నాం. అయితేనండి ఈ యొక్క క్వీన్ని పిలిచినప్పుడు వారు అందరూ మందాగి ఉన్నారు కాబట్టి అక్కడ వెంటనే జడ్జిమెంట్ జరిగింది. జడ్జికు ఆమె ఆనందంటే మరి మా అందరి భార్యలు 127 సంస్థానాల్లో ఉన్న అధిపతుల యొక్క భార్యలందరూ, ప్రధానమంత్రుల యొక్క భార్యలందరూ కూడా మమ్మల్ని ధిక్కరిస్తారు కదా, మమ్మల్ని ద్వేషిస్తారు కదా. కాబట్టి ఇక రాను అని చెప్పిన ఆమె ఇంకెన్నడూ కూడా రాజుగారి దగ్గరికి రాకూడదు అని ఒక జడ్జిమెంట్ చేశారండి. జడ్జిమెంట్ ఇది క్యాబినెట్, కింగ్స్ కౌన్సిల్ ఆఫ్ 7 అంటే 7 వ్యక్తులు అక్కడ ఉండి ఆ 7 క్యాబినెట్ మంత్రులాగా. ఇప్పుడు ఒక రాజుగారు ఒక తీర్మానం చేయాలంటే ఒక కౌన్సిల్ కావాలి. కాబట్టి వీళ్ళందరూ ఒక 7 కలిసి ఏమి తీర్మానం చేశారంటే రాజుగారు కొంప ఆర్చారండి.
రాణిగారి విషయంలో ఇంత డేరుగా వాళ్ళు తీర్మానం చేశారంటే రాజుకైనా మైండ్ ఉండొద్దా అండి? రాజుకైనా మైండ్ ఉండొద్దా? ఇంతమంది తాగుబోతోళ్ళు రాజుగారు మందు తాగి వీళ్ళందరూ ఉండగా ఏమండి ఇలాంటి జడ్జిమెంటే బైబిల్ ఏం చెబుతుందో మనం చూద్దాం. సామెతల గ్రంథం చూడండి 23వ అధ్యాయము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం చదివినట్లయితే సొలొమోను మహారాజు ఏమి చెప్పాడో ఖచ్చితంగా అలాగే ఇక్కడ జరుగుతుందండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నానండి. 29 చదువుతూ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు. ఇక్కడ జగడం వచ్చిందని. ఇప్పుడు జగడం భార్యాభర్తల మధ్య, రాజుగారు రాణిగారి మధ్య ఒక కలహం రేగింది. కారణం ఏంటండి? రాజుగారు అంత మందు తాకపోయినట్లయితే ఇలా జరిగేదా? వాళ్ళందరూ తాగి ఉన్నారు కదా. అంతమంది మగవాళ్ళ మధ్యకు ఆడవాళ్ళు ఎలా వస్తారు? ఇప్పుడు నీ ఐశ్వర్యాన్ని చూపించావు, నీ ధనాన్ని చూపించుకున్నావు, నీ గొప్పతనాన్ని నీ వైభవాన్ని చూపించుకున్నావు. ఇప్పుడు నీ భార్య సౌందర్యాన్ని చూపించాలనుకోవడం అదేమి ఆలోచన? అదేమి ఆలోచన? నీ భార్య అందాన్ని అందరికి చూపించాలా? ఈ త్రాగుబోతుల మధ్యకు ఆమె నడుచుకుంటూ రావాలా? కాబట్టి ఇక్కడ మందు తాగారు కాబట్టి ఇప్పుడు జగడం వచ్చింది, శ్రమ వచ్చింది, జగడం వచ్చింది. చూడండి ఏమన్నాడు ఇంకా, ఎవరికి జగడం, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి వచ్చేసిన రాజుగారికి మందదృష్టి వచ్చింది. ద్రాక్షరసముతో ప్రొద్దుబుచ్చు వారికి ఎంత ప్రొద్దుబుచ్చినారో 180 దినములు తాగుతూనే ఉన్నారండి. బా, ఏమి త్రాగుబోతులు అంటే వీళ్ళందరికీ అసలు అవార్డులు ఇవ్వచ్చు. 180 days కంటిన్యూస్గా జీవితకాలం మొత్తం విందు కలిపిన ద్రాక్షరసం రుచి చూడవారు కదా. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. అది కట్ల పాము వలె కాటివేయన విపరీతమైనవి నీ కనుడు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. వెర్రి మాటలు పలికారండి అక్కడ. క్యాబినెట్ కౌన్సిల్, 5 క్యాబినెట్ మంత్రులు కూడా భయంకరమైన తీర్మానం చేశారండి. అయితే ఒకటి మాట చెప్పగలను, ఈ తీర్మానం వెనకాల, ఈ వస్తీని తొలగించటం వెనకాల దేవుని హస్తము కూడా ఉన్నది, దేవుని ప్రణాళిక ఉన్నది. కాబట్టి అలాగూ జరిగింది అని మనం 1వ అధ్యాయాన్ని మనము రాణిగారిని తొలగించడానికి మనం చదువుకున్నాం. ఈరోజు మనం 2వ అధ్యాయంలోనికి మనం వెళుతున్నామండి. ఎన్ని అధ్యాయాలు అయిపోతాయో నాకైతే తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ హిస్టరీ ద్వారా, ఈ చరిత్ర ద్వారా మనం అన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నామంటే ఆ క్యారెక్టర్స్ ద్వారా మనం ఏమేమి పాఠాలు నేర్చుకోవాలో ఆలోచించాలి. చెవి గలవాడు వినుగాక అని యేసు ప్రభువు చెప్పినట్లుగా మనము చెవి గలవారమై ఉండి వాటిని మనం గ్రహించాలి. 2వ అధ్యాయంలోకి వస్తున్నాను. ఎస్తేరు గ్రంథానికి ఇంగ్లీష్లో కూడా ఒక టైటిల్ ఇస్తున్నాను, మొత్తం ఓవరాల్ టైటిల్ ఇస్తున్నానండి. ద డెలివరెన్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ద డెలివరెన్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఈ ఎస్తేరు గ్రంథములో దేవుడు తన ప్రజలను ఎలా విడిపిస్తాడో, నా జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకుట్లో పడిపోయినప్పుడు మనల్ని దేవుడు ఎలా విడిపిస్తాడో తెలియజేసే చరిత్ర గ్రంథమే ఎస్తేరు గ్రంథం. దేవుని యొక్క అదృశ్యమైన హస్తం ఉన్న గ్రంథం, దేవుని యొక్క గొప్ప ప్రజాదరణ గల చరిత్ర పుస్తకం ఈ ఎస్తేరు గ్రంథము అనే విషయాన్ని మీకు నేను చెప్పాను. సాటన్ వర్సెస్ గాడ్, సాతానుకి దేవునికి మధ్య జరుగుతున్న ఒక వార్ లాగా మనం అనుకోవచ్చు ఈ గ్రంథాన్ని. అంటే బ్యాక్గ్రౌండ్లో సాతానుడు ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య ఎలా యుద్ధం జరుగుతుందో ఒక సినిమా లాగా మీకు చెప్తాను, ఒక హిస్టరీ లాగా మీకు నేను చెప్తాను, ఒక స్టోరీ లాగా మీకు చెప్తానండి. మీకు తెలిసిన స్టోరీయే, బట్ దీంట్లో చాలా సంగతులు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఒక స్టోరీ మనం తెలుసుకున్నంత మాత్రాన లాభం లేదు. ఒక హిస్టరీ ద్వారా మన జీవితానికి ఏమైనా పాఠం నేర్చుకుంటే లాభం. కేవలం ఎస్తేరు గ్రంథాన్ని మొత్తం మన మైండ్లో పెట్టుకున్నా మనం ఏమి నేర్చుకున్నామో అది ఇంపార్టెంట్.
రెండవ అధ్యాయంలోకి వస్తున్నాను నేను. రెండవ అధ్యాయము 1 నుంచి 4 వచనాలకు కొత్త రాణి కొరకు వెతుకుట అని రాయండి. కొత్త రాణి కొరకు వెతుకులాట. ఏ సెర్చ్ బిగిన్స్. సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరి కొరకు అండి? కొత్త రాణి కొరకు సెర్చింగ్ స్టార్ట్ అయింది. రెండవ అధ్యాయం మొదటి 4 కొత్త రాణి కొరకు చేశారు. ఇప్పుడు 127 సంస్థానాల వారికి పత్రికలు పంపించారు, కొరియర్ 127 సంస్థానాల వారికి ఏం కొరియర్ పంపించారు అని అంటే, రాజుగారు ఉంగరంతో ముద్ర వేసి, ఇదిగో 127 సంస్థానాల్లో ఉన్న ప్రధానులారా, మీకు తెలియజేయమన్నది ఏమనగా, రాజుగారి యొక్క భార్య అయిన రాణి, వస్తీ అయిన రాణి రాజుగారి మాట ధిక్కరించింది కనుక ఆమెను తొలగించేస్తున్నాం. ఇప్పటి నుంచి ఆమె రాణిగా ఉండదు. ఇప్పుడు కొత్త రాణి కొరకు మీ యొక్క ప్రాంతాలలో సంస్థానాలలో ఉన్న అందమైన స్త్రీలు, బ్యూటిఫుల్ గర్ల్స్ని మాకు పంపించండి. మేము ఎలక్షన్స్ పెట్టాము. ఇప్పుడు ఒక యంగ్ ట్రోఫీ వైఫ్, ఇప్పుడు ఒక ట్రోఫీ పెడుతున్నాం, అందాల పోటీ పెడుతున్నాం. ఈ అందాల పోటీకి మీ వాళ్ళందరూ పంపించేసేయండి. ఈ అందాల పోటీలో ఎవరైతే గెలుస్తారో, మరి ప్రపంచ సుందరిగా ఎవరైతే నిలబడతారో అట్టి వారిని రాజుగారు రాణిగా ఎన్నుకుంటారు అని చెప్పేసి వారు ప్రకటన చేశారు 1వ అధ్యాయం లాస్ట్ వచనాలలో. ఇప్పుడు ప్రకటన చేసిన తరువాత అధ్యాయములో రాణి కొరకు సెర్చింగ్ చేస్తున్నారు. కొత్త రాణి కొరకు వెతుకులాట, లేదా ఇంగ్లీష్లో ఏ సెర్చ్ బిగిన్స్ ఫర్ న్యూ క్వీన్ అని రాసుకోండి. ఆ తరువాత మనము 2వ అధ్యాయము 5 నుంచి 18 వచనాల్లో కొత్త రాణి కనుగొన్నారు. కొత్త రాణిని కనుగొనబడిన, ఆమోదింపబడిన కొత్త రాణి లేదా కొత్త రాణి ఎంపిక. ఎప్పుడంటే టైటిల్లోనే వాక్యం అర్థమైపోద్దండి. మనకు వాక్యం అర్థమైపోద్ది. కాబట్టి 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 18వ వచనం వరకు కనుగొనబడిన మరియు ఆమోదింపబడిన కొత్త రాణి ఎంపిక అని రాసుకోండి. ఆ తర్వాత 2వ అధ్యాయము 19 నుంచి 28వ వచనం వరకు ఇద్దరు సండులు కొంతమంది కూర్చొని రాజుగారినే లేపుదామని ప్లాన్ చేస్తారండి. షండులు కొంతమంది కూర్చొని అహష్వేరోషు రాజును చంపుదామని ప్రణాళిక వేసుకుంటుంటే అప్పుడు మొర్దెకై ఆ మాటలు వింటాడనమాట. ఆ మాటలు విని ఈ విషయాన్ని రాణికి తెలియజేసి రాజుగారి యొక్క ప్రాణాన్ని కాపాడుతాడు. 2వ అధ్యాయం 28 వచనాలలో మరి మొర్దెకై రాజును నుండి తప్పించుట అని రాసుకోండి. మొర్దెకై రాజును మరణగండము నుండి తప్పించుట. ఈ విషయం మీకు తెలియాలంటే 1928 చదవాలి. కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చెప్తున్నాను, 23వ వచనం వరకు మాత్రమే ఉంది. సో 1923 వరకే ఆ పాయింట్ మీరు రాసుకోవాలని నేను కోరుతున్నానండి. కాబట్టి మీరు ఇంగ్లీష్లో కూడా చెప్తానండి. 2వ అధ్యాయం 1 నుంచి 4 వచ్చేసి సెర్చ్ బిగిన్స్ అని రాసుకోండి. 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలలో మొర్దెకై యూదుడైన మొర్దెకై అని కూడా ఇంకొక విభజన 5 నుంచి 7 వచనాలలో యూదుడైన మొర్దెకై మనకు కనబడతాడు. ఆ తర్వాత 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలలో 8 to 14లో ద రాయల్ బ్యూటీ ట్రీట్మెంట్ అంటే ఒక రాణిని మీరు ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టాలి, వారిని ఏ విధంగా వారు అందంగా తయారు కావడానికి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి కాస్మెటిక్స్ వాడాలి, ఇదంతా జరిగిద్ది అనమాట. ఈ యొక్క భాగంలో 8 to 14లో ద రాయల్ బ్యూటీ ట్రీట్. మనకు తెలుగులో పదాల కంటే ఇంగ్లీష్లో పదాలే బాగా అర్థమవుతాయి కనుక నేను ఇంగ్లీష్లో కూడా మొత్తం సెర్చ్ చేశాను. మీకు ఒక మాట చెప్తానండి, నేను రీసెర్చ్ స్కాలర్ని కాబట్టి నేను థీసిస్ చదివాను. నా థీసిసే కాకుండా
ఎస్తేరు గ్రంథం మీద కొంతమంది పేపర్స్ పబ్లిష్ చేశారండి. ఎస్తేరు గ్రంథాన్ని చదివి కొంతమంది స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్ పేపర్స్ రాశారు, పబ్లికేషన్స్ రాశారు. అయితే కొంతమంది చేశారంటే థీసిస్ కూడా రాశారు, ఒక రిపోర్ట్ తయారు చేశారన్నమాట. రిపోర్టు నేను ఇవాళ ఆ థీసిస్ చదివాను. వారు మొత్తం కూడా సినాప్సిస్, థీసిస్, పేపర్స్, అవి పబ్లికేషన్స్ కూడా నేను చదివానండి. ఎంత బాగా రాశారంటే నిజంగా అవి మనం చదువుతూ ఉన్నప్పుడు ఇంత ఎనాలసిస్ ఉందా గ్రంథంలో, ఇన్ని సంగతులు గ్రంథంలో ఉన్నాయా మనకు అర్థమవుతాయండి. కాబట్టి ద రాయల్ బ్యూటీ ట్రీట్మెంట్ 8-14 అని రాసుకోండి, 8-14 అని రాసుకోండి. కాబట్టి ఆ తర్వాత 2వ అధ్యాయము 15-18 విన్నింగ్ ద కింగ్స్ ఫేవర్. విన్నింగ్ ద కింగ్స్ ఫేవర్ అంటే రాజుగారి చేత కనికరించబడింది. ఫేవర్గా అంతమంది వస్తే ఒక ఆమెను మాత్రమే ఫేవర్గా చూసి ఆమె నచ్చాడు. విన్నింగ్, ఆమె విజయం సాధించింది, ఆమె గెలిచింది. ఈ అందాల పోటీలో ఒక ఆమె మాత్రమే గెలిచింది. ఆమె హీరోయిన్, ఆమె పేరే, ఆమెదే ఈ చరిత్ర. ఈ సినిమా పేరు, ఈ ఫిల్మ్ పేరు ఎస్తేర్, ఎస్తేరు గ్రంథం. హీరోయిన్ అండి, హీరోయిన్. మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుద్ది అన్నమాట ఈ సినిమా అంతా కూడా. ఈ గ్రంథం అంతా కూడా దేవుడు ప్రపంచ చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఒక స్త్రీని ఇంత అద్భుతంగా వాడుకున్న స్త్రీ ఎవరైనా బైబిల్ చరిత్రలో ఉన్నారా అంటే పాత నిబంధన గ్రంథంలో ఆమె ఎస్తేర్ అండి. ఎస్తేరుని ఇంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. త్యాగశీలి, ధైర్యశాలి, ఇంత అందగత్త, ఇంత సౌందర్యవతి, ఇంత ధైర్యశాలి, ఇంత త్యాగశీలి, ఇశ్రాయేలు ప్రాణాన్ని త్యాగం చేయడానికి ముందుకొచ్చిన ఒకే ఒక యూద స్త్రీ ఎవరైనా ఉన్నారా అంటే ఆమె ఎస్తేరు అని రాసుకోవచ్చు. ఒక అద్భుతమైన ఫిల్ము, చరిత్ర ఇవాళ మనం క్యారెక్టర్ వైజ్గా ధ్యానం చేయబోతున్నాం. నిజంగా ఏమి క్యారెక్టర్స్ అండి అసలు, అద్భుతమైన క్యారెక్టర్స్ ఇక్కడ మనం చూస్తాం. ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఫస్ట్ క్యారెక్టర్ ఎవరండి? అహాస్వేరోస్ ద కింగ్, పర్షియన్ కింగ్, పారసీక రాజు, చక్రవర్తి. ఆయన ఒక క్యారెక్టర్. నేను మనం చదువుకున్నాం కదండి. మెముకాన్ అనేవాడు ప్రధానమంత్రి. రాజుగారికి చాలా దగ్గర యాక్సెస్ ఉంటుంది అన్నమాట. వీళ్ళకి 7 మాత్రమే రాజుగారితో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. రాజుగారు రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కానీ అక్కడ మరి ఎవరైతే సెక్యూరిటీ ఉంటాడో, సెక్యూరిటీ ఎవరు పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా డోర్ నెట్టుకొని రాజుగారి దగ్గరికి డైరెక్ట్గా యాక్సెస్ ఉన్నవాళ్ళు 7 ఉంటారు. ఈ 7లో ప్రధానుడు ఎవరయ్యా అంటే మెముకాన్. ఈ మెముకానే విడాకులు రాజుగారు భార్య నుంచి విడాకులు ఇప్పించేంత మొనగాడు ఎవడయ్యా అంటే ఈ మెముకానే. మెముకాన్ విడాకులు ఇప్పించే క్యారెక్టర్ అనమాట. ఇది ఒక క్యారెక్టర్. ఇది కుటుంబాలు చీల్చే క్యారెక్టర్, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే క్యారెక్టర్, సమాధానపరచకుండా వారిని విడదీసిన క్యారెక్టర్ మెముకాన్ క్యారెక్టర్. 7 క్యాబినెట్ మంత్రులు, వాళ్ళు డైరెక్ట్ యాక్సెస్ ఉన్నవాళ్ళు. ఇదొక క్యారెక్టర్స్ అండి. ఆ క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి. మనకి తర్వాత మొర్దెకై వస్తాడండి. మొర్దెకై తర్వాత హీరో అవుతాడండి ఆయన. మొర్దెకై ఏమి క్యారెక్టర్ అండి మొర్దెకై అసలు? మొర్దెకై యొక్క లీడర్షిప్, ద గ్రేట్నెస్ ఆఫ్ మొర్దెకై, ద గ్రేట్నెస్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ మొర్దెకై మనం ఈ గ్రంథంలో నేర్చుకుంటున్నాం. లీడర్షిప్ క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి అంటే మొర్దెకై ద్వారా లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవచ్చు. ఒక లీడర్ దగ్గర పనిచేసేవాళ్ళు, ఒక మేనేజర్ దగ్గర పనిచేసేవాళ్ళు ఏ విధంగా పనిచేయాలో అలాగూ ఎస్తేరు లీడర్ చెప్పినట్లుగా చేసి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిందండి. 127 సంస్థానాలలో మహారాణిగా ఒక స్టార్ వెలిగిందండి. ఒక స్టార్ లాగా వెలిగింది. ఎవరంటే ఎస్తేరు. అంత స్టార్ కావడానికి వెనకాల గైడెన్స్ ఎవరు?
ఎవరండి గైడెన్స్? ఎవరు వెనకాల డైరెక్టర్? ఎవరు అసలు? ఆమెను అంత చక్కగా రూపుదిద్దింది ఎవరు అంటే ఆ క్యారెక్టర్ ఎవరంటే మొర్దెకై క్యారెక్టర్. మొర్దెకై క్యారెక్టర్ ద్వారా ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చో. కాబట్టి మనం చూస్తున్నామండి 2వ అధ్యాయంలో కొన్ని మన క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. కాబట్టి 2వ అధ్యాయం 15-18లో విన్నింగ్ ద కింగ్స్ ఫేవర్. ఇప్పుడు మీకు నేను హెడ్డింగ్స్ చెబుతుంటేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటాను. నేను 2వ అధ్యాయం చదవకుండానే మీకు హిస్టరీ స్టోరీ మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత 2వ అధ్యాయము 19-23, 19-23 హానరింగ్ మొర్దెకై. హానరింగ్ మొర్దెకై. సో మొర్దెకైని మరి హానరింగ్ చేస్తాడు, హెచ్చిస్తాడు రాజు. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఇంగ్లీష్లో మీకు 5 విషయాలు చెప్పాను. ఈ 5 విషయాలు కూడా 2వ అధ్యాయం మనం ధ్యానం చేయబోతున్నాం. తెలుగులోనేమో మీకు 3 భాగాలుగా చెప్పాను, మరి ఇంగ్లీష్లోనేమో 5 భాగాలుగా చెప్పాను. తెలుగు ఇంగ్లీషు కలిపి చేయబోతున్నాం. 2వ అధ్యాయంలోకి వస్తున్నానండి. నేను 2వ అధ్యాయానికి వస్తున్నాను. 2వ అధ్యాయంలోకి రావాలంటే మళ్ళీ కొంచెం బ్యాక్కి వెళ్ళాలి. ఎందుకంటే మనకు బైబిల్లో యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10-13 వచనాల్లో ఏం రాయబడింది? ఇచ్చట కొంత అచట కొంత, ఇచ్చట కొంత అచట కొంత యెహోవా వాక్యం మనకు దొరుకుతుందని ఉంది. కాబట్టి ఇప్పుడు నేను 2వ అధ్యాయంలోకి రావాలి అని అంటే 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో డైరెక్ట్గా జరగలేదు. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? 2:1 ఇది బైబిల్ రీసెర్చ్ క్లాస్ అండి. ప్రసంగం చేయడాలా, ఇది ప్రసంగం కాదు, ఇది క్లాస్. కాబట్టి విద్యార్థులు ఎవరైనా మనం అందరం విద్యార్థులమే. ఐ యామ్ ఆల్సో బైబిల్ స్టూడెంట్ రాసుకుంటున్నాను నేను కూడా. కాబట్టి మనమందరం బైబిల్ స్టూడెంట్స్. కాబట్టి ఇందులో సీనియరు ఎవరు మనం మాస్టర్లం కాదండి. మనం ఎవరో మాస్టర్లం కాదు. ఇప్పుడు జూమ్లో ఉన్నవారు కొంతమందిని వదిలితే నాకంటే అద్భుతంగా మీరు ప్రసంగం చేయగలరు. అయినా మీరు తగ్గించుకుని దేవుని వాక్యం వింటున్నారంటే నాకంటే మీరే గొప్ప. తగ్గించుకుని వినేవాళ్లే గొప్ప. మొర్దెకై చెప్పినట్లు ఎస్తేరు చేసిందంటే మరి మొర్దెకై గొప్పనా? ఎస్తేరు గొప్ప అండి. ఎస్తేరే గొప్ప. ఆమె మహారాణి అయింది. ఎస్తేరు మొర్దెకై చెప్పినట్లుగా మరి ఎస్తేరు వినదు కనుక ఆమె చాలా గొప్ప విషయం, గొప్పదైపోయిందండి. లోబడే లీడర్ కావాలి. మంచి లీడర్షిప్లో నడుచుకుంటూ మనం వెళితే మనం గొప్పవాళ్ళం అవుతానండి. నాయకులు లేకపోతే చాలామంది, ఆలోచనకర్తలు లేకపోతే చాలామంది చెడిపోతారండి. గొప్ప వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనకర్తలు చెప్పిన మాటలకి విన్నవాళ్లే గొప్పవాళ్ళు అయ్యారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఎన్నోసార్లు చదివాం. కానీ మత్తయి సువార్తలో ఉన్న మరి సాత్వికులు ధన్యులు అనే మాట, ఒక్క మాట పట్టుకొని మహాత్మా గాంధీ చెప్పండి జాతి పితగా మారాడు, మహాత్ముడయ్యాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకున్నోడు ఒక అధ్యాయం చదువుకొని అందులో ఒక వచనాన్ని పట్టుకొని మహాత్ముడైతే మరి మనం అందరం ఏం కావాలి చెప్పండి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు చదివిన మనం ఎంత మహాత్ములం కావాలి, మనం ఎంత గొప్పవాళ్ళం కావాలి. ఒక్క వచనాన్ని ఫాలో అయిన వాళ్ళే అంత గొప్పవాళ్ళు అయితే మనం ఎంత గొప్పవాళ్ళం కావాలి? మనం ఎన్ని వచనాలు ఫాలో అవుతున్నాం? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 1-2 అధ్యాయాల మధ్యలో ఎంత గ్యాప్ ఉందో మీకు నేను చెబుతాను, రాసుకోండి. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తారు. 1వ వచనము, ఈ సంగతులు అయిన తరువాత అర్థహస్త హాస్వరస్సు చల్లారినప్పుడు, ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తిని ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా మన మందుబాబు, మన రాజబాబు గారు ఇప్పుడు భార్య గుర్తొచ్చిందండి. ఎప్పుడు గుర్తొచ్చింది అనుకుంటున్నారు? ఈ సంగతులు అయిన తర్వాత అంటే మనందరం ఏమనుకుంటామంటే ఓహో పైన ఏం జరిగింది అది అనుకుంటాం మనం. 1వ అధ్యాయంలో ఏమి జరిగిందో ఆ సంగతులు అయిపోయిన తర్వాత అని మనం అనుకుంటాం. అలా అనుకుంటే మనం రాంగ్ స్టెప్ వేసినట్టే. 1వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి మధ్యలో 4 సంవత్సరాల చరిత్ర ఉంది.
4 years హిస్టరీ ఉంది. మీకు నేను చెప్పానండి 180 దినాలు విందు రాజుగారు విందు ఇచ్చాడంటే మీకు అది ఒక పెద్ద స్కెచ్ అని చెప్పాను. నేను స్కెచ్ అని చెప్పాను. ఆ స్కెచ్లో వాళ్ళ తండ్రి దర్యావేషు గ్రీకులని జయించలేకపోయాడు. ఎప్పటికైనా ఈ గ్రీకు సామ్రాజ్యము ద్వారా ఏథెన్సు పట్టణస్థుల ద్వారా దర్యావేషు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధములో వారి దగ్గర నిలబడలేక పారిపోయి వస్తాడు వాళ్ళ నాన్న దర్యావేషు. కాబట్టి గ్రీకులు అంటే తర్వాత వచ్చిన గ్రీక్ వీరుడు ఎవరండి? అలెగ్జాండర్ ద గ్రేట్. సో వారి యొక్క పితరులు ఆ రోజుల్లో కదండి కదా, వాళ్ళని ఓడించలేకపోయాడు. కాబట్టి వాళ్ళ నాన్న ఓడించలేకపోయాడు కనుక ఇప్పుడు కుమారుడు వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలని తన గొప్పతనం 180 దినాలు విందు చేశాడు. ఈ విందు వెనకాల స్కెచ్ అది. ఈ లోపల కొంత అప్రస్తుతి జరిగింది. పాపం రాణిగారు ఏదో పొరపాటున మాట కుదరక ఒప్పుకోకపోతే ఆమెను తీసేశారు. మొత్తం రాద్ధాంతం జరిగింది. మీ అందరికీ తెలిసి ఈ స్టోరీ. అయితే ఇప్పుడు ఆ తర్వాత వెంటనే ఏం చేశాడు? వెంటనే మరి ఈ రాజుగారు ఏం చేశారంటే యుద్ధానికి బయలుదేరతారండి. ఇప్పుడు వెంటనే చాలా టెన్షన్లో ఉన్నాడు. అయినా కానీ వాళ్ళు వచ్చేస్తారేమో అని యుద్ధానికి బయలుదేరతాడు. యుద్ధానికి బయలుదేరి ఇప్పుడు ఆ యుద్ధానికి వెళ్తారన్నమాట. యుద్ధానికి వెళితే అక్కడ ఏథెన్సు పట్టణానికి వెళుతున్నప్పుడు అక్కడ ఒక మధ్య నది ఉంటుంది. నది ఉంటే ఆ నదిలో ఒక ఆ పాయ దాటిపోవడం కష్టమవుతూ ఉన్నప్పుడు అప్పటికప్పుడే 20 లక్షల మంది సైన్యంతో వెళ్తారండి. 20 lakhs క్షమించండి, 20 లక్షల మంది సైన్యము సుమారుగా 4000 యుద్ధ నౌకలతో యుద్ధానికి వెళతాడు గ్రీకుల మీదకి. గ్రేకీయులు అని ఉంటుంది మనకి దానియేలు గ్రంథంలో గ్రేకీయులు అని ఉంటుంది. యుద్ధానికి వెళితేనండి ఆ యుద్ధములో పోయేటప్పుడు అక్కడ ఒక పాయ ఉంటే అక్కడ బ్రిడ్జి కడతారండి. అప్పటికప్పుడుకే బ్రిడ్జి కట్టి దాటిపోయి వారిని యుద్ధము చేసి వారిని గెలుస్తాడు. ఆ గెలిచిన తరువాత మరలా తిరిగి వస్తుంటాడన్నమాట. తిరిగి వస్తుంటే ఇంకొక దేశం ఉంటుంది అక్కడ, బ్యాటిల్ ఆఫ్ సలామీ అనే ఒక దేశం ఉంటే వారి మీద కూడా యుద్ధానికి వెళ్తాడు. మళ్ళీ తాను విజయవీరుడే వస్తున్నాడు కదా, ఏథెన్సు పట్టణాన్ని జయించాడు కదా, ఆ పట్టణాన్ని తగలబెట్టాడు, వాళ్ళని ఓడించిన తరువాత తిరిగి వస్తున్నప్పుడు బ్యాటిల్ ఆఫ్ సలామీస్తో చేస్తారన్నమాట యుద్ధం. వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, వాళ్ళు 40,000 యుద్ధ నౌకలు 40,000 యుద్ధ నౌకలతో 20 లక్షల మంది సైన్యంతో వాళ్ళు వస్తారు. మరి ఏథెన్సు పట్టణాన్ని మహావీరులను జయించాడు. మన ఇశ్రాయేలీలు మరి ఎరుకో పట్టణాన్ని గోడలు పడగొట్టి ఎరుకోను జయించారు, కానీ చిన్న పట్టణమైన హాయిని జయించలేకపోయారు కదా. అలాగున మహాబలాఢ్యులే ఏథెన్సు వారిని ఓడించిన వాళ్ళు సలామీస్ దగ్గర యుద్ధంలో వారిని ఓడించలేకపోతారండి. హాస్వరోసు యొక్క పరిపాలనలో 20 లక్షల మంది జనాభా సైన్యం యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో వారు ఓడిపోతారు, జయించలేక. నిజంగా చెప్పాలంటే అక్కడ యుద్ధంలో పోయినప్పుడు కనీసం ఈ రాజుగారికి తినటానికి కూడా తిండి లేక 180 రోజులు బంగారు పాత్రలో ద్రాక్షారసం త్రాగి చేశాడు. వస్తీకి విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 481లో దండయాత్ర ముగించుకొని రెండవ దండయాత్ర, వాళ్ళ నాన్న వెళ్ళిందేమో మొదటి దండయాత్ర అయితే వాళ్ళ నాన్న ఓడిపోయాడు ఏథెన్సు వారి మీద. రెండవ దండయాత్రలో ఏథెన్సు వారిని జయించాడు కానీ సలామీస్ని జయించలేకపోయాడు. సో దండయాత్ర ముగించుకొని వచ్చాడు. తర్వాత ఇప్పుడు అంటే రెండవ అధ్యాయానికి మధ్యలో సుమారుగా 4 సంవత్సరాల చరిత్ర. ఏథెన్సు వారి మీద యుద్ధం, విజయం. సలామీ వారి మీద యుద్ధము, ఓటమి. అక్కడ తినటానికి కూడా తిండి లేక ఆకులు తినుకుంటూ ఇంటికి వచ్చాడు. ఏమండి, రాజుగారికి ఓటమి ఒక పక్క, విజయం ఒక పక్క, ఓటమితో ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనండి పురుషులు పొద్దాక పనిచేసి
ఆ పని ఈ పని, ఆ చికాకు ఈ చికాకు, ఉద్యోగంలో మరి బాస్ తిట్టు తిట్టి, లేకపోతే ఇంకా మేనేజర్ తిట్టు తిట్టి, ఎవరైనా మనకు రకరకాల బాధలతో ఇంటికి రాగానే భార్య ఎలా ఉంటుంది చెప్పండి. 4 సంవత్సరములు యుద్ధానికి వెళ్ళి చికాకుతో వచ్చిన ఆయనకి ఇంటికి రాగానే అంతఃపురంలో రాణిగారు లేరు. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించేది భార్య. అంతఃపురంలో ఎంతోమంది కన్యకలు ఉన్నారు, ఎంతమంది ఉపపత్నులు ఉన్నారు, కానీ ఎంతమంది ఉపపత్నులు ఉన్నా, ఎంతమంది కన్యకలు ఉన్నా భార్య ఉండాలి కదండి తను పంచుకోవడానికి. కాబట్టి 2వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి, మీకు అర్థమైంది. ఇప్పుడు 2:1 కొద్దామా. ఈ సంగతులైన తరువాత రాజు అయిన అహష్వేరోషు యొక్క మారినప్పుడు. ఏ ఆగ్రహం అనుకుంటున్నారండి? వస్తీ మీద ఆగ్రహం అనుకుంటున్నారా? కాదు. ఏ తెలుసు వారి మీద వారిని జయించాడు కాబట్టి ఆగ్రహం తగ్గిపోయింది. సలామీ వారి దగ్గర ఓడిపోయాడు కాబట్టి బాగా ఆగ్రహంతో వచ్చాడు. ఓడిపోయి వచ్చాడు కదా. ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమెకు చేసిన దానిని ఆమెకు ఎవరని చెప్పారండి? మెమోకాన్, 7 క్యాబినెట్ మంత్రులు, వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు బాధపడుతుండండి. ఏం చేశారా మీరు? నన్ను ఇరికిచ్చారా, నన్ను రాజుని నన్నే ఇరికిచ్చారు మీరు, నాకు బలం లేకుండా చేశారా అని బాధపడుతున్నాను. ఇప్పుడు బాధపడుతున్నాను చూడండి. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కదా మరి భార్య గుర్తొచ్చింది. రాజుగారిని ఇరికించేశారు. ఇప్పుడు చూడండి ఏమన్నాడు? ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమెకు చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని. ఎవరు నిర్ణయించారండి? రాజుగారు నిర్ణయించారా? మంత్రులు నిర్ణయించారా? భార్య విషయంలో ఎవరు ఎంటర్ కాకూడదు. 3వ వ్యక్తి కిందకు అప్పగించాడు. రాజే తీర్మానం చేసుకోవాలి కదా. 4 రోజుల దాకా నా ముందుకు రామో అని అనాలి. 1 సంవత్సరం పాటు నా దగ్గర రామాకు పో అని చెప్పాలి. అంతేగాని ఇక నా జీవితంలో రాకూడదని చెప్పి వీళ్ళు తీర్మానం చేశారండి. వీళ్ళు అంటే ఈయన భార్య పట్ల వాళ్ళు తీర్మానం చేయటం ఏంటండి అసలు? నాకు చాలా విచిత్రంగా ఉంది నాకైతే. కాబట్టి చూడండి, చేసిన దానిని బట్టి, ఆమెకు తినచిన దాన్ని బట్టి తలంచగా బాగా ఒరే నాకేం చేశారా మీరు? ఇప్పుడు తాగున్నాను, నాకు అర్థం కాలేదు, నేను మత్తులో ఉన్నాను, ఓకే అన్నిటి ఇంత ద్రోహం చేస్తారా అని చెప్పేసి భార్య గుర్తొచ్చి పాపం చాలా బాధపడిపోతున్నాడండి, మదన పడిపోతున్నాడండి. కాబట్టి వాళ్ళు ఏం పని చేశారంటే, ఒకవేళ మన ఈ యొక్క రాజుగారు వస్తీని మరలా తెచ్చుకుంటాడేమో, ఇంత సౌందర్యవతి అయిన భార్యని ఎవడైనా వదులుకుంటాడండి అసలు? ఎప్పటికైనా రాజుగారు మనసు మార్చుకొని మరలా వస్తీని తెచ్చుకుంటాడేమోనని వాళ్ళు ఒక శాసనం చేశారండి. చట్టం పుట్టించారండి. చట్టం పుట్టించి ఆ చట్టం ఎంత భయంకరమైనది అంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో దర్యావేషు చేత కుట్ర చేసి దానియేలు మీద ఒక చట్టం పుట్టించారు కదండి. రాజుగారు చట్టం చేసి ఉంగరముతో ముద్ర వేసిన తర్వాత, స్టాంప్ వేసిన తరువాత ఆ శాసనాన్ని రాజుగారు కూడా కొట్టివేయడానికి రాజుకు అధికారం ఉండదు. అంత భయంకరంగా ఇరికించారండి అన్నయ్య. మరలా వస్తీని పిలవండి అని చెప్పడానికి కూడా లేదు. ఎవరికి చెప్పండి? రాజుగారు కూడా గతి లేకుండా అయిపోయింది. రాజయ్యుండి కూడా తన భార్యను తెచ్చుకోకుండా అంత భయంకరంగా నిర్ణయించిన దాన్ని బట్టి ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు చూడండి 2వ వచనము 2:2 అండి. తలంచగా యవనస్తులకు రాజు పరిచారకులు ఇట్లనేది. యవనస్తులకు రాజు పరిచారకులు అన్నారు. యవనస్తులు మంచి సలహా ఇచ్చారండి. ఏమన్నారంటే, ఇట్లాంటి అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అయ్యా రాజుగారు, మాకు అర్థమైంది రాజుగారు, ఈ యూత్కి బాగా అర్థమైందండి. రాజుగారు ఏదో ఆలోచనలో పడ్డాడురా, ఎందుకో బాధపడుతున్నాడురా, యుద్ధంలో ఓడిపోయినందుక రాణి కోసం బాధపడుతున్నా అంటే వీళ్ళకి అర్థమైంది. రాణి కోసమే బాధపడుతున్నా అర్థమయ్యి, అయ్యా మేము పిలిపించేస్తాము, మీరు ధైర్యంగా ఉండని చెప్పి అందు నిమిత్తం 3వ వచనంలో సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి
శూషను కోట అంతఃపురమునకు స్త్రీలకు కావలి కాయు రాజు యొక్క నపుణుడికి హేగే అనే వంశము వసనం చేశారండి. ఆ అప్పగించారనమాట. శుద్ధి కొరకు చూడండి, శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రాణి అగును. ఈ మాట రాజునకు అనుకూలమైన. ఓకే, బాగుందిరా, మంచి సలహా ఇచ్చారా మీరు. ఆ ముసలోళ్ళు నాకు చాలా బ్యాడ్ చేశారు, వాళ్ళు యూత్ మీరే మంచి సలహా ఇచ్చారని చెప్పేసి వీళ్ళని మెచ్చుకుండండి. అనుకూలమైన కనుక అలా చూడండి. తర్వాత ఐదవ వచనం చదువుతున్నాడు. శూషణ కోటలో బెన్యామీనుడగు, ఇప్పుడు మన హీరోయిన్ ఎంటర్ అవుతుంది చూడండి. హీరోయిన్ హిస్టరీ మీకు చెప్తాను ఇప్పుడేనండి. శూషణ కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకయ్యను ఒక యూదుడుండెను. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా. ఒకడు ఎవరైనా ఒకడంటే మొర్దెకై. ఒకడు హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతను ఆమెను పెంచుకొనెను. ఒకవేళ నెబుకద్నెజరు కాలములో ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటారేమో. కాబట్టి ఇప్పుడు ఈ పిన తండ్రి ఉన్నాడనమాట, పెంచుకున్నాడు. ఎవరు పెంచుకున్నాడండి? మొర్దెకై. చూడండి అక్కడ ఏమన్నాడు? హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతను ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. అందమైన రూపం, సుందర ముఖము గలదై ఉండెను. సుందర ముఖం, అందమైన రూపం కదండి. అబీహాయిలు కుమార్తె 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2వ అధ్యాయం 15వ వచనం. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు అంటే మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్నాడు. తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె. నిజంగా అభాగ్యురాలు, నిస్సహాయురాలు, అమ్మా నాన్నలు లేరు, తల్లిదండ్రులు లేని ఒక అందెగత్తె. అమ్మా నాన్న లేరు కానీ ఆమె అందెగత్తె. అమ్మా నాన్న లేరు కానీ మంచి రూపసి, చాలా అందంగా ఉంది. అందెగత్తె, రూపసి, గుణవతి, త్యాగశీలి, మంచి సమయస్ఫూర్తి కలిగినది, త్యాగశీలి, గుణవతి. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి. ఒక స్త్రీలో ఇన్ని లక్షణాలు ఉండవు కదా. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి లాంటిది. వివేకము లేని సుందర స్త్రీ కాదేమే. వివేకము గల సుందర స్త్రీ, గుణవతి అయిన సుందర స్త్రీ, యోగ్యురాలు. వాళ్ళు ఏమన్నారండి? వస్తీ కంటే యోగ్యురాలు, గుణవతి. మీకు సామెతల గ్రంథంలో ఒక స్త్రీ ఎలా ఉంటుందో అక్కడ యోగ్యురాలు, గుణవతి అయిన, భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ లక్షణాలు మొత్తం ఏమైనా ఉంటాయండి. సామెతల గ్రంథంలో ఒక మంచి స్త్రీ ఎలా ఉంటుందో ఆ గుణాలన్నీ కూడా ఏమిలో ఉన్నాయి. ఏమి క్యారెక్టర్ అండి, ఏమి అద్భుతమైన క్యారెక్టర్ అండి. దేవుడు ఆమెను ఎంత అద్భుతంగా వాడుకున్నాడండి. అందం కావాలి. ఇక్కడ రాజుగారు ఒక స్త్రీని రాడిగా చేసుకోవాలంటే అక్కడ అందం కావాలి. అందుకే అందగత్తెగా ఉంది, మోర్ బ్యూటిఫుల్. నిజంగా చెప్పాలంటే అండి, మోర్ బ్యూటిఫుల్ దాన్ వస్తీ కంటే ఇంకా అందంగా ఉందండి. అందరిని చూసినప్పుడు ఆయన మైండ్లో వస్తీ ఉంది. వస్తీ కంటే అందగత్తె నాకు కనపడడం చూస్తున్నాను అనమాట. వస్తీ కంటే అందగత్తె కోసం చూస్తున్నాను, సెర్చింగ్లోనండి. వస్తీ కంటే అందగత్తెలాగా, వస్తీ కంటే యోగ్యురాల్లాగా, వస్తీ కంటే చాలా మంచి గుణవతిలాగా, వస్తీ కంటే అన్ని విషయాల్లో వస్తీ కంటే యోగ్యురాల్లాగా రాజు కనబడింది. చూసారా అండి, దేవుడు ఎంత అద్భుతంగా ఈ అమ్మాయిని, తల్లిదండ్రులు లేని అమ్మాయి, అభాగ్యురాలు యొక్క హిస్టరీ ఇది. ఎస్తేర్ అంటే ఒక ధనవంతుడు కూతురు కాదండి. కాబట్టి ఇలాంటి స్త్రీని మనం బైబిల్లో మంచి క్యారెక్టర్ అనమాట, మంచి క్యారెక్టర్. అమ్మా నాన్నలు లేని అమ్మాయి ఎంత హెచ్చించబడిందో, దేవుడు అమ్మా నాన్న ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని ఎలా హెచ్చిస్తాడో మనం ఈ యొక్క దీని తెలుసుకోవచ్చండి. యోసేపు పడ్డాడు, దాసుగా అమ్మబడ్డాడండి. యోసేపుకి ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు,
నా అమ్మ చనిపోయింది, నాన్న అన్నదమ్ములు ఉన్నారు కానీ దూరదేశంలో ఉన్నారు, అమ్ముకున్నారు ఈయన్ని. చూసారా అండి, ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్న యోసేపును దేవుడు ఎంత హెచ్చించాడంటే, ఒక్కసారి మీరు యోసేపు క్యారెక్టరు ఇక్కడ మరి ఎస్తేరు క్యారెక్టర్ మనం రెండు కంపారిజన్ చేస్తే యోసేపు ఎంత ప్రధానిగా చేయబడ్డాడో, ఎంతగా హెచ్చించబడ్డాడో, అలాగే ఇక్కడ అమ్మా నాన్న లేని అభాగ్యురాలైన కదండి మరి అనాథ అయిన ఈమెను దేవుడు అంతగా హెచ్చించాడు అంటే ఈమె పట్ల దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. దేవుడు తన నమ్మిన వారిని, తన ఏంది విశ్వాసం ఉంచిన వారిని ఎలా హెచ్చిస్తాడు, ఎలా వారి వెనువెంటే ఉండి వారి పట్ల కార్యమే ఈ గ్రంథము ద్వారానే మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అండి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చారు, ఆమె యొక్క అందగత్తని, ఆమె క్యారెక్టర్ గురించి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు అండి. ఏది ఏమైతేనేమి ఈ యొక్క 6 మాసములు చూడండి, అక్కడ ఏమన్నా ఉందో 11వ వచనం అండి, లేదా 10వ వచనం కూడా చూడండి. 10వ వచనములో మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. మొర్దెకై ఏమి చెప్పాడో ఖచ్చితంగా ఫాలో అవుతుందండి, ఖచ్చితంగా ఫాలో అవుతుంది. నిజంగా విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ గ్రంథంలో దేవుని పేరు చెప్పకూడదు, ఇక్కడ దేవుని పేరు చెప్పలేదు. ఎస్తేరు కూడా తానెవరో యూదురాలనని ఆమె చెప్పుకోలేదు అని కూడా మనం చూస్తున్నామండి. అయితే ఇక్కడ 6 మాసములు నీ జాతిని ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ మొర్దెకైలో ఉన్నాయి. ఎలాంటి లీడర్ అంటే అసలు అద్భుతమైన లీడరేనండి. ఆయన చెప్పినట్టుగా చేసింది కనుకొనే ఆమె రాణిగా అయింది. ఒకవేళ ఈయన యొక్క గైడెన్స్ ఏమి గైడ్ అసలు, ఏమి గైడు, ఏమి స్టూడెంట్, ఏమి సూపర్వైజరు, ఏమి స్టూడెంట్ అండి అసలు. ఆయన చెప్పినట్లుగా చేసింది కనుకొనే ఆమె బహుగా హెచ్చించబడింది. సుగంధ ద్రవ్యాలతో 12 మాసాలు ఆమెకు మొత్తం కూడా పోస్తారు, ఆమె మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటుందండి. ఇదంతా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఇంకొక మాట ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఏమిటంటే 2వ అధ్యాయము 5వ వచనం చూస్తారండి. 5వ వచనంలో షూషను కోటలో అనే మాట. ఇప్పుడు షూషను కోటలో కదండి బెన్యామీనుడు కీషునకు పుట్టిన షిమీ కుమారుడు యాయిరు వంశస్థుడైన మొర్దెకై అనే మాట. మొర్దెకై క్యారెక్టర్ మనం చూసినట్లయితే ఆయన యూదుడు అనే మాట. ఆయన ఎవరంటే ఆయన యూదుడు అనే మాట ఒకటి రాసుకోండి. యూదుడంటే ఏంటి గొప్ప అనే తర్వాత చూద్దామండి. యూదుడు అనే మాట జస్ట్ రాసుకోండి, ఆ తర్వాత మీకు ఆయన గురించి నేను చెప్తానండి. 2వ అధ్యాయం అంతా కూడా మనకి ఇప్పుడు ఏమర్థమైపోయింది అని అంటే, 2వ అధ్యాయము 1 నుంచి 4లో కొత్త రాణి కోసం వెతుకులాడారు. మరి 5 నుంచి 18 వచ్చిన మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ రాణిని మరి ఆమోదించబడిందండి, ఎంపిక చేయబడింది. చూస్తారా ఆ మాట మనం చదువుదాం. ఆ మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోదామండి. 17 వచనం చూస్తే 17 వచనములో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. రాజుగారు దయాదాక్షిణ్యాలు పొందింది ఈ అమ్మా నాన్న లేని అమ్మాయి. చూసారండి, దేవుని దయ మనుషుల దయ ఉండాలంటే అర్థం ఇదే. దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. ఇదండి మనకి ఇంపార్టెంట్. దేవుని దయ లేకపోయినా, మనుషుల దయ లేకపోయినా మనం ఈ లోకంలో జీవించలేం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వయసునందును జ్ఞానమందును వయసునందును దేవుని దయందు మనుషుల దయందు మరి వర్ధిల్లని ఉందండి. అలాగే సమూయేలు కూడా అలాగే వర్ధిల్లాడు. ఎవరైనా వర్ధిల్లాలి అని అంటే వయసుతో పాటు జ్ఞానం పెరగాలి. వయసు పెరిగితే జ్ఞానం పెరగాలండి. కొంతమందికి 60 ఏళ్ళు వస్తాయి, 60 ఏళ్ళు వచ్చినా ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటారండి. అంటే అర్థమైంది, 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏమర్థమైనట్టు చెప్పండి. సంసారం అసలు జీవితం అంటే వాళ్ళకి అర్థం కాల, ఇంకా గోడలు పెట్టుకోవడమే వాళ్ళు.
అంటే వయసుతో పాటు ఏం పెరగాలండి? జ్ఞానం పెరగాలి. దేవుని దయ కావాలి మనకి, మనుషులు దయ కావాలి. రాజుగారి వలన దయా దాక్షిణ్యత పొందింది, ఆయన ప్రేమించబడింది. ఆమె ఎంత ప్రార్థన చేసిందో, ఇక్కడ మొర్దెకై ఎంత ప్రార్థన చేస్తున్నాడో, దేవా ఇదిగో మరి ఎస్తేరు నువ్వు ఎన్నుకోవాలి దేవా, ఆమెకు దయాదాక్షిణ్యత పుట్టించు ప్రభువా, ఎంత ప్రార్థన చేస్తున్నాడో. దేవుని చేత ఎన్నుకోబడింది ముందుగా. దేవుడు ఆమెను యాక్సెప్ట్ చేశాడు. దేవుడే ఆమె పక్షాన ఉన్నాడు. రాజుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈమె పేరుకే చాలా అర్థాలు ఉన్నాయని చెప్పాను కదండి. పరిమళం గల చెట్టు, ఈమె సువాసన గల చెట్టు అని చెప్పాను. గొంజి చెట్టు అని కూడా చెప్పానండి. గొంజి చెట్టు గొంజి చెట్టు అనే చెట్టు అండి ఎంతో పరిమళమైనది అనే మాట, ఒక మాట చదువుదామండి. యెషయా గ్రంథము 55, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 18వ వచనం చూస్తారా? యెషయా 55:18లో 55:13 ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, గొంజి వృక్షములు ఎదుగును. హదస్స అంటే అర్థము గొంజి చెట్టు, గొంజి వృక్షము, పరిమళ గల వృక్షము. అంటే దేనికి వ్యతిరేకం అండి? అది ఇక్కడ 13వ వచనం మనకి కదా. దేనికి వ్యతిరేకం అంటే ఏమన్నాడండి 55లో? ముండ్ల చెట్టుకు బదులుగా. ఏమో ముండ్ల చెట్టు కాదండి, ఏమో గొంజి చెట్టు. ముండ్ల చెట్టు లాగా ఉంటారు చాలామంది అండి. ముండ్ల చెట్టు కాదండి, ఏమో గొంజి చెట్టు, పరిమళం గల చెట్టు, సువాసన గల చెట్టు. కాబట్టి ముళ్ళుగా ఉండే చెట్టు కాదు ఏమే. అందుకే దేవుడు ముళ్ళుగా ఉంటే కదండి మనం హెచ్చించబడం. మనం వర్ధిల్లాలంటే ముండ్ల చెట్టులాగా ఉండకూడదు. అందరికీ మేలు చేయాలి, అందరికీ సహాయం చేయాలి. స్త్రీలు కయ్యాలు పెట్టకూడదు, స్త్రీలు అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టకూడదండి. చాలామంది స్త్రీలు గొడవలు పెడతారు, కుటుంబాలను వేరు చేస్తారు, కుటుంబాలకి మనశ్శాంతి లేకుండా చేస్తారు కదండి. ఈమె ముళ్ళ చెట్టు కాదండి, గొంజి చెట్టు, హదస్స పేర్లు. ఇక్కడేమో మనకి దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు కూడా బానిసే. దానియేలు కూడా ఒక దేశంలో అక్కడ బబులోనులో బానిసగా వచ్చిన వాడే. అక్కడ యోసేపు బానిస ప్రధాన అయ్యాడు, దానియేలు బానిసగా వచ్చాడు, తాను గొప్ప ప్రధాన అయ్యాడు. ఇక్కడ మనం చూస్తున్నాము ఎస్తేరు గ్రంథంలో ఈ అమ్మాయి కూడా బానిస పిల్లే, బానిసే. ఈమెను కూడా దేవుడు అద్భుతంగా హెచ్చించాడు. కాబట్టి దేవుని నమ్మిన వారిని హెచ్చిస్తాడు. మనం యథార్థంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తాడు. మనం ముళ్ళుగా ఉండకూడదు, మనం ముండ్ల చెట్లులాగా ఉండకూడదు, మనం ఎవరికి హాని చేయకూడదు. 10 మంది మనం మేలు కోరుకుంటేనండి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎస్తేరు జీవితంలో బానిసగా ఉన్న అమ్మాయిని దేవుడు గొప్పగా హెచ్చించాడు అనే విషయాలు ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి విన్నర్ ఆఫ్ దిస్ బ్యూటీ కాంటెస్ట్. ఇప్పుడు చూడండి అక్కడ మరి మనకి చివరికి వచ్చినట్టయితే 18వ వచనం చూస్తే లేదా 17 రండి. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఇప్పుడు ఆమె రాణిగా నియమించబడింది అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నామండి. ఇప్పుడు ఆమె గెలిచింది, విజయం సాధించింది అని మనం చూస్తాం. కనుక దీని ద్వారా మనకేమర్థమవుతుంది అని అంటే యథార్థంగా ఉండి ముళ్ళ చెట్లు వలె మనం ఉండకుండా, ముళ్ళుగా మనం ఉండకుండా, ఇతరులకు హాని చేయకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి గుణవతిగా మంచి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో ఆమె క్యారెక్టర్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది. కనుక దేవుడు ఆమెను హెచ్చించాడు. మహారాణి 127 సంస్థానాలకి రాణిగా చేయబడింది. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎంత హెచ్చిస్తాడో ఈ గ్రంథము ద్వారా
ఈ చరిత్రలో జరిగిన సంఘటన. ఇది మనం మాట్లాడుకునే మాట బైబిల్లో ఉన్న ఒక చరిత్ర కాదండి, ఇది మత గ్రంథము కాదండి. ఇది ప్రపంచంలో క్రీస్తు పూర్వము 479లో జరిగిన సంఘటన ఇది. మీరు ఒకవేళ ప్రపంచ హిస్టరీ మీరు తీసినట్లయితే ప్రపంచ చరిత్రలో BC 479లోకి మనం వెళితే పారసీక సామ్రాజ్యంలో అహశ్వరోసు యొక్క భార్య పేరు ఏమిటో మీరు చూడండి. వస్తీకి తర్వాత రెండవ భార్య, ఆ బదులుగా వచ్చిన భార్య ఎవరంటే ఎస్తేరు. ఎస్తేరు అంటే స్టార్, ఆమె నక్షత్రం అండి. అక్కడంతా చీకటి అనుకొని ఉంది కదండి. ఎప్పుడైతే వస్తీ పోయిందో, ఎప్పుడైతే యుద్ధంలో ఉండో అంతా చీకటిగా ఉంది, అంతా డార్క్నెస్గా ఉంది. ఇంగ్లీష్లో బాగుందండి. ఎస్తేర్ అంటే టు షైన్ ఏ లైట్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దట్ కోర్ట్. షూషన్ కోట, కోర్ట్ షూషన్ కోటలో అండి ఎలా ఉందంటే ఆమె టు షైన్ ఏ లైట్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దట్ కోర్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ డెలివరెన్స్ ఫర్ హిస్ పీపుల్. అక్కడ తన బిడ్డలని దేవుని ప్రజలను విడిపించడానికి ఒక షైన్, ఒక వెలుతురులాగా, ఒక ప్రకాశించే వెలుగులాగా, ఒక స్టార్ లాగా దేవుడు ఆమెను అక్కడ పెట్టాడు. క్రిస్మస్ పండుగకి కదండి మనం ఆ స్టార్లు పెడతాం కదా. అప్పుడు ఆ శూషణ కోటలో స్టార్ ఎవరండి? స్టార్ ఎవరంటే ఎస్తేరు. ఇప్పుడు స్టార్ దేవుని ప్రజలను కాపాడటానికి, రాబోయే ఉగ్రతను దేవుడు కాపాడటానికి దేవుడు అక్కడ ఒక స్టార్ని పెట్టాడు. యూదులు మొత్తాన్ని కాపాడటానికి దేవుడు ఒక స్టార్ని పెట్టాడు. ఎవరైనా మనకు హాని చేసినప్పుడు మనల్ని కాపాడటానికి కూడా అక్కడ దేవుడు స్టార్ని పెడతాడని మనం తెలుసుకోవాలి. చూసారండి, 2వ అధ్యాయమే కావడం లేదు. మనం అంటే అవదు, చాలా చరిత్ర ఉంది దీనికి. సరే మంచిదండి. మరలా నేను త్వరగా క్లోజింగ్కి వస్తున్నాను. నేను ఇప్పుడు స్టార్ అని చెప్పాను కదా, స్టార్ అనే పదానికి మీరు ఒక వచనం రాసుకోండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు నుంచి నక్షత్రం పుట్టినది కదా. యేసుప్రభు నక్షత్రం అయితే ఆ యేసుప్రభు కంటే ముందుగా పుట్టిన నక్షత్రం ఎవరయ్యా అంటే ఎస్తేరే. సంఖ్యాకాండం 24:17లో నక్షత్రం పుడుతుంది కదా. ఇప్పుడు యూదుల మొత్తాన్ని కాపాడటానికి 127 సంస్థానాలలో యూదులు మొత్తం చంపాలని నెక్స్ట్ హామాను ప్లాన్ చేయబోతున్నాడు. 127 సంస్థానాలలో ఉన్న యూదులు మొత్తాన్ని కాపాడటానికి వచ్చిన స్టార్ ఎస్తేర్ అండి. కాబట్టి యాకోబులో నుంచి నక్షత్రం పుట్టును అంటే మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. మొర్దెకై చెప్పినట్టుగా మాటకు లోబడుతుంది. లోబడే మనస్తత్వం. కొంతమందికి లోబడే మనస్తత్వం ఉండదండి, లోబడరు అసలు. భార్య భర్తకు లోబడాలి అని బైబిల్లో ఉందండి. భార్యలారా మీ భర్తకు లోబడి ఉండుడి అని ఉంది. మరి భార్య భర్తకు లోబడితే మరి భర్త ఏం చేయాలండి? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. భార్య లోబడినంత కాలం, భర్త భార్యని ప్రేమించినంత కాలం ఆ కుటుంబాలు సస్యశ్యామలంగా హ్యాపీగా ఉంటాయండి. ఎప్పుడైతే భార్య భర్తకు లోబడదో, ఎప్పుడైతే భర్త తన భార్య కంటే పరాయి స్త్రీని ఎక్కువగా ప్రేమిస్తాడో అప్పుడు జగడాలు పుడతాయి, విడాకులు జరుగుతాయి. కాబట్టి లోబడే మనస్తత్వం. ఇంత లోబడే అమ్మాయి దేవుడు దీవించడండి అసలు, చెప్పండి కదా. ఇప్పుడు ఆజ్ఞాపించిన ప్రకారం ఇస్తారు చూడక ఏమనుందో 20వ వచనం చదువుతున్నానండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఇప్పుడును అంటే రాణి కాకముందు ఎలా లోబడిందో అనే మాట. దాన్ని రౌండ్ చేసుకోండి మీరు. అప్పుడు బాగానే ఉంటారులేండి, డెవలప్ కాకముందు బాగానే ఉంటారు. డెవలప్ అయ్యాక కొంతమంది ఎవరిని లెక్క చేయరు కొంతమంది అండి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా తగ్గించుకోవడం నేర్చుకోవాలి. రాణి ఇప్పుడు ఏమండి మీరు చెప్పండి, ఎస్తేరు రాణి ఎక్కువ, మొర్దెకై ఎక్కువ అండి అసలు. ఇప్పుడు 120 సంస్థానాల పవర్ ఉంది ఎవరికండి? ఇప్పుడు తను పెంచిన తండ్రిని మాట జవదాట్లేదండి. ఆయన హస్తంలో, ఆయన చెప్పు చేతల్లో పెరిగిన అమ్మాయి.
ఎలా పెంచాడండి అసలు. అమ్మా నాన్న లేని అమ్మాయిని ఎంత మంచిగా పెంచినవాడు, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు ఈయన. కాబట్టి అప్పుడు ఇప్పుడు బడక మునుపు ఎలా ఉందో హెచ్చించబడిన తర్వాత కూడా అలాగే ఉన్నది. క్యారెక్టర్ అండి. ఇలాంటి క్యారెక్టర్ మనలో ఉంటాయా? కొంచెం 100 రూపాయలు ఉంటే లెక్క చేయరండి. కొంచెం వాక్యం చెప్పడం వస్తే అయ్యగారులు పక్కన పెడేస్తారండి. ఇక వాళ్ళే సంఘాలు పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకండి ఇలాగూ? ఇంకా మనం తగ్గించుకోవాలి. ఎదిగేకు తగ్గాలని బైబిల్ లోకంలో సామెత ఉంది కదండి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. వాళ్ళే గొప్పవాళ్ళండి. యోసేపు తగ్గించుకున్నాడు, దానియేలు తగ్గించుకున్నాడు, దావీదు తగ్గించుకున్నాడు. చరిత్రలో తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడ్డారండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. గర్వం ఉండకూడదు. గర్వం లేని అమ్మాయి రాణినని గర్వం లేదండి ఆమెకి. ఇలా చాలా మాటలు చెప్పొచ్చు. నేను ప్రసంగం చేసుకుంటూ పోవచ్చు ఇక ప్రతి మాటని. ఇప్పుడు చూడండి 21 చదువుతున్నాను. 21 వచనము. 2:21 కూర్చుని ఉండగా రాజు యొక్క 2 సండ్లనే బిక్తాను తెరసను ద్వారపాలకులు అండి. మీకు నేను రాజుగారిని లేపుదామని స్కెచ్ గీస్తారండి. ఈ స్కెచ్ గీసినప్పుడు ఈ సంగతి మొర్దెకైకి తెలియవలసినందున అసలు దానిని రాణి అని ఎస్తేరుకు చెప్పాడన్నమాట. ఎప్పుడైతే రాణిగో ఎస్తేరు మీ ఆయన కొంతమంది ఇద్దరు వాళ్ళు సంఘం చూడరు ఇస్తారని చెప్పి వెంటనే మొర్దెకై అప్పుడు ఎస్తేరు ఆ మొర్దెకై యొక్క పేరట రాజులకు దాన్ని తెలియజేసాను. అయ్యా మొర్దెకై నాకు అన్నాడు, మా బాబాయ్ అని చెప్పలా, మా పెనతండ్రి అని చెప్పలా, ఒక ఆయన ఉన్నాడయ్యా మొర్దెకైని ఉన్నాడు. అసలు ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడండి. మొర్దెకైకు పేరు ఆయన బంధువు అని చెప్పకుండా మొర్దెకై గురించి చెప్పి నీ ప్రాణాన్ని కాపాడాడయ్యా అని చెప్పి ఆయన పేర మళ్ళీ వాళ్ళు మర్చిపోతలేమో రాజుగారని సమాచార గ్రంథం రికార్డులో ఈ విషయాన్ని రికార్డు చేయించింది, దగ్గరుండి రికార్డు చేయించిందండి. చూడండి, ఇప్పుడు ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను రాజుగారు తెలుసుకున్నాడు, నిజమే అని తెలిసింది. అందుచేత ఉరిదీయబడి ఇది రాజు ఎదుట గ్రంథమందు వ్రాయబడెను. రాజ్య సమాచార గ్రంథములో ఈ విషయాన్ని వ్రాశారు. ఇప్పుడు ఈ మొర్దెకై రాజుగారికి ఎస్తేరు తెలుసు, కానీ ఈ విధంగా మొర్దెకై పేరు రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి సమాచార గ్రంథంలో మొర్దెకై పేరు మొర్దెకై గురించి ఏమి బహుమతులు ఇవ్వడం కానీ ఏమి జరగల. ఆ సమయంలో అధ్యాయం అయిపోయిందండి. 3వ అధ్యాయంకి వద్దామండి. 3వ అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయండి? 15 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు 1 to 4. హానరింగ్ గాడ్ అలోన్. ఒక వ్యక్తిని హెచ్చించాలంటే దేవుడు మాత్రం హెచ్చించగలడు. హానరింగ్ గాడ్ అలోన్. దేవుడే హానరింగ్కి అర్హుడు అని కూడా రాసుకోవచ్చు. తర్వాత 3వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు. 5 నుంచి 11 అండి. వెన్ ఈవిల్ థ్రెటనింగ్స్ అంటే దురాత్మ, అపవాది. వెన్ ఈవిల్ థ్రెటనింగ్స్ అంటే మరి ఈవిల్ దురాత్మ లేదా సాతాను శక్తులు కొన్ని పనిచేస్తుంటాయి మన జీవితాల్లో. అపవాది తన బిడ్డలని ఎలా బుక్ చేస్తాడు, దేవుని ప్రజలని అనేజనులు ఎలా బుక్ చేస్తారు, ఎలా వాళ్ళని అనే విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత అండి ఈ 3 పాయింట్లు మీరు రాసుకున్నట్లయితే ఇప్పుడు మీకు త్వర కొన్ని విషయాలు చెప్పేసి వీలుంటే 3వ అధ్యాయాన్ని కూడా ఈ 10 నిమిషాల మనం క్లోజ్ చేసుకుందాం. చూడండి, దయచేసి ఒక మాట చూడండి. 3వ అధ్యాయం అండి 1వ వచనం చదువుతున్నాను. ఈ సంగతులను అశ్వరోసు హమ్మెదాతా కుమారుడు అగాగీయునగు హామాను. ఎవరండి? అగాగీయుడు. అగాగీయుడు. ఎవరికైనా అగగు అనే పేరు గుర్తొస్తుందండి? అమాలేకీయులు మొత్తాన్ని నిర్మూలన చేయమని చెప్పింది ఎవరు? దేవుడైన యెహోవా సౌలు రాజుకి ఏం చెప్పాడండి? అమాలేకీయులు మొత్తాన్ని పూర్తిగా నాశనం చేయమని చెప్పాడు. కానీ అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయకుండా ఆ రాజును పట్టుకొని వస్తాడండి. ఆ రాజుని చంపకుండా వదిలేస్తాడు అగగు రాజు. ఆ అగగు రాజు ఉన్నాడే, అమాలేకుడు ఉన్నాడే, ఆ అమాలేకీయ వంశంలో పుట్టినవాడే హామాను.
ఇప్పుడు మీరు చెప్పండి, యూదులకు శత్రువు, అమాలేకీ వంశంలో వచ్చినవాడు. సౌలును చంపింది ఎవరండి? లాస్ట్కి సౌలును ఈ యుద్ధంలో కత్తిలో పొడుచుకొని ఉన్నప్పుడు చంపింది ఎవరండి? అమాలేకీయుడే చంపాడు. అమాలేకీయుడే చంపాడు. చూసారా, అమాలేకీయుల మొత్తాన్ని నిర్మూలన చేయమని దేవుడు చెబితే దేవుని మాట పూర్తిగా వినలేదు గనుక అమాలేకీయుల చేతనే సౌలు చంపబడ్డాడు. మన జీవితంలో ఒకవేళ త్రాగుడు అలవాటు ఉంటే, త్రాగుడు అలవాటు ఒకవేళ మనం మానకపోతే, త్రాగుడు అలవాటే మన జీవితాన్ని లేకుండా చేస్తుంది. కాబట్టి మనకు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదే మన అగాగీయుడు. అగగు యొక్క ముసలి వచ్చిన వాడే హామాను, అమాలేకీయుడు అని రాసుకోండి. అమాలేకీయుడిని అక్కడ నిర్మూలన చేసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో హామాను వచ్చేవాడా? అందరినీ పూర్తిగా నిర్మూలన చేసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో ఈ హామాను వచ్చేవాడా? ఈ హామాను యూదుల మొత్తాన్ని లేపుదామని ప్లాన్ గీసేవాడా? అక్కడ చేసిన పొరపాటు ఇక్కడ ఎంత భయంకరంగా చూడండి. ఇంకో మాట మీకు చెప్పమంటారా? కీషు కుమారుడు ఆయన. సౌలు ఎవరండి? కీషు కుమారుడు. మరి మొర్దెకై ఎవరండి? ఏమి లింక్ అండి అసలు చూడండి. ఇక్కడ చూస్తేనేమో మొర్దెకై ఏమో బెన్యామీను గోత్రంలో వచ్చినవాడు. సౌలు బెన్యామీను గోత్రం. సౌలు కీషు కుమారుడు. ఆ కీషు కుమారుని యొక్క వంశంలో వచ్చిన వాడే మొర్దెకై. ఇదిగో ఆ అగగు రాజు ఉన్నాడే అమాలేకీయుడు, ఆ అగగు యొక్క రాజు యొక్క వంశం వచ్చిన వాడే అగాగీయుడైన హామాను. అక్కడ లేపినట్లయితే ఇక్కడ అవసరం వచ్చేది కాదండి. దేవుడు ఎంత అద్భుతంగా అక్కడ సౌలు, అక్కడ కీషు కుమారుడైన బెన్యామీను గోత్రికుడైన సౌలు చేయలేని పని కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదే వంశమున పుట్టిన మొర్దెకై ద్వారా ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగింది అనమాట. ప్రోగ్రామ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ కాలది కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుద్దండి. అదే బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడు మొర్దెకై, అదే అమాలేకీయుడు అగగు వంశంలో వచ్చిన వాడు ఇక్కడ ఎవరండి? హామాను. అక్కడ సౌలు వర్సెస్ అగగు, బెన్యామీను గోత్రికుడు యొక్క వర్సెస్ అమాలేకీయుడు. ఇక్కడ సౌలు యొక్క వంశం వచ్చిన వాడు బెన్యామీను గోత్రికుడైన మొర్దెకై, హామాను. చూసారండి ఎంత చక్కగా దేవుని వాక్యం ఎంత చక్కగా వస్తుందో మనం చూస్తున్నాం. మరి ఈ 3వ అధ్యాయంలో అయితేనండి ఈ హామాను, అగగుడైన హామాను గణపరిచి, రాజుగారు అంటే అండి ఈ హామాన్ని గణపరిచి హెచ్చించాడంట. హెచ్చించి వారి పీఠము తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా పీఠం పెరిగింది. ఇప్పుడు పీఠం ఎత్తుగా అయిందంటండి. పీఠం ఎత్తుగా అయినప్పుడు ఎంత గర్వపడ్డాడో జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. ఇక అయిపోయింది, ఇప్పుడు నేను కంటిన్యూ చేయలేనండి. పీఠము ఎత్తుగానే ఎంత గర్వించాడో హామాను. ఏమండి, హదస్సా అనే అమ్మాయి, అనాథ అమ్మాయి, రాణి అయింది. రాణి ఎక్కువ, హామాను ఎక్కువ అండి. రాణిగారే ఎక్కువ. అంత స్టేజ్కి వెళ్ళినా కూడా ఎస్తేరు ఎంత తగ్గించుకుందండి. ఎంత మంచి మనసు కలగా ఉంది చెప్పండి. కానీ ఈ హామాన్ అనేవాడు పీఠం కొద్ది పెద్దది కాగానే పీఠం కొంచెం ఎత్తైందంటే పీఠం అప్పటిదాకా ఇంత ఎత్తులో కూర్చుంటే ఇప్పుడు ఇంత ఎత్తులో కూర్చుండవు. ఇక తగ్గట్లా క్యాండిడేట్ ఎలా తగ్గలేదో ఈ క్యారెక్టర్, ఈవిల్ క్యారెక్టర్ అన్నమాట. ఇది విలన్ క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఆల్రెడీ హీరోయిన్ క్యారెక్టర్ మనం చూసాం, ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఇక ఈ సినిమా చాలా సస్పెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క ఎస్తేరు గ్రంథం అనే ఈ యొక్క అద్భుతమైన ఈ హిస్టరీ చాలా సస్పెన్స్తో ఉంటుంది. సస్పెన్స్ అంత ఎమోషనల్గా సస్పెన్స్గా ఈ క్యారెక్టర్ ముందుకు నడుస్తుంది. నెక్స్ట్ భాగంలో ఈ విషయాలు మనం చూద్దాం. దేవుడు తన బిడ్డను ఎలా ప్రొటెక్ట్ చేస్తాడో, దేవుడు తన బిడ్డల పక్షాన ఎలా యుద్ధము చేస్తాడో, తను నమ్మిన వారిని దేవుడు ఎలా హెచ్చిస్తాడో
ఇవన్నీ క్యారెక్టర్స్ మనం ఎస్తేరు గ్రంథము ద్వారా తెలుసుకుంటున్నాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.